మనం ఇంతవరకు కురుకుమారుల అస్త్రవిద్యా ప్రదర్శన పూర్తి అయిన తర్వాత కర్ణునికి అంగరాజ్య పట్టాభిషేకం జరగడం వరకు తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కురుకుమారుల అస్త్ర విద్యా ప్రదర్శన పూర్తి అయిన తర్వాత రోజు ద్రోణాచార్యుడు తన శిష్యులను పిలిచి, మీరు నాకు గురుదక్షిణ ఇవ్వండి అని పలికాడు. శిష్యులందరూ ఆయనతో మీకేది ఇష్టమో సెలవియ్యండి అని అడిగారు. అందులకు ఆయన అత్యధిక సంపద చేత గర్వించి వివేకాన్ని కోల్పోయిన ద్రౌపదుడిని ఓడించి పట్టి తీసుకుని రండి, ఇదే నాకు ఇష్టమైన గురుదక్షిణ అని ఆజ్ఞాపించాడు. ద్రోణుడు కోరిన గురుదక్షిణకు సరే అని రాజకుమారులంతా రథాలు ఎక్కి బయలుదేరారు. ఈ పనికి ఆలస్యం ఎందుకు? ఈ క్షణమే వెళ్ళి పట్టి తెద్దామని అసంఖ్యాకమైన సైన్యంతో ద్రుపదపురాన్ని ముట్టడించారు. పాండవులు కూడా రథాలెక్కి ద్రోణుడిని మధ్యలో ఉంచి చుట్టూ తాము గుమికూడి రక్షించుకుంటూ కౌరవుల వెనకనే బయలుదేరి వెళ్ళారు. అప్పుడు అర్జునుడు ద్రోణునితో ఇలా అన్నాడు, కౌరవులు వేగంగా ఒకరినొకరు మీరి ముందుకు వెళ్ళారు. కానీ వాళ్ల గర్వం చూస్తే భుజబలంలో ద్రుపదరాజును మించి యుద్ధం చేయటం వాళ్లకు సాధ్యమా అని గురువును ప్రశ్నించాడు. ఇది ద్రుపదుడి బలం ఏపాటిదో తెలుసుకోవాలని పార్థుడు సాగించిన సంభాషణ. ఉత్తమ ధీరుడు శత్రుబలాన్ని అంచనా వేసుకోకుండా యుద్ధానికి దిగడు. కౌరవులు తామే ద్రుపదుని పట్టి తెచ్చామన్న కీర్తి రావాలని, ద్రోణుని మెప్పు పొందాలని ఆవేశంతో ముందుకు దూకారు. అర్జునుడు అట్లా చేస్తాడా? దెబ్బతిని తిరిగి వస్తాడా? పైగా అస్త్ర విద్యాభ్యాసం తర్వాత ఇదే తాను ఎదుర్కొనే ప్రథమ యుద్ధం, అందులోనూ ద్రౌపదునితో. అందుకే ఇంత ఆలోచన. తన గురువును అంతటి అస్త్ర విద్యాచార్యుడిని తిరస్కరించిన ద్రౌపదులు అంత తక్కువ వాడుగా ఉంటాడా? కానీ ద్రౌపదుని బలపరాక్రమాల గురించి గురువుగారిని ప్రత్యక్షంగా అడగటం ఎట్లా? అర్జునుడు భయపడుతున్నాడేమో అనే భావన ఆయనకు వస్తుందేమో. అంతేకాక తన ఆత్మాభిమానం ఏమి కావాలి? అందుకే అర్జునుడు అంత నేర్పుగా ద్రోణునితో సంభాషణ ఆరంభించాడు. ఇక్కడ కౌరవుల యొక్క తొందరపాటును గురించి అర్జునుడు అనుకుంటున్నట్లుగా ఆరంభించాడు. ఏమరుపాటున బలహీనుల చేత పట్టుబడడానికి ద్రుపదుడు అంత తక్కువవాడా? ద్రుపదుడు గొప్ప శౌర్యవంతుడని, గొప్ప ధనుర్విద్యా సంపన్నుడైన మీ స్నేహితుడని వినలేదా ఏమి అని పలికాడు. ఇక్కడ గురువుగారు మాత్రం తక్కువవారా? శిష్యుని శక్తి సామర్థ్యాలు ఆయనకు తెలియవా? పరీక్షకు ముందే శిష్యునికి సమాధానాలు చెబుతాడా? అందుకే ద్రోణుడు మౌనం వహించాడు. ప్రియ శిష్యుని యుద్ధ నైపుణ్యానికి ఇది ప్రథమ పరీక్ష. ఆ శిష్యుడే అన్నీ ఆలోచించుకోవాలి, అంచనా వేసుకోవాలి, యుద్ధం చేయాలి, విజయం సాధించాలి, గురుదక్షిణ ఇవ్వాలి. ద్రౌపదుని నగరం దగ్గర దుర్యోధనుడు తన తమ్ముళ్లతో పెక్కుమంది రాజకుమారులతో కలిసి ఆ ద్రౌపదుని నగరాన్ని ముట్టడించారు. ద్రౌపదుడు కోపించి అంతులేని తన సైన్యంతో కౌరవులను ఎదుర్కొని వర్షాకాల మేఘం పెద్ద జలధారలతో పద్మాలను కప్పివేసినట్లు ద్రౌపదుని బాణ సమూహాలు వేలకు వేలు వేసి వారినందరినీ కప్పివేశాడు. అంతేకాకుండా కాంపిల్యా నగరంలోని ప్రజలంతా విజృంభించి సింహనాదాలు చేసి కత్తులు, రోకళ్ళు, కర్రలు చేతపట్టి కౌరవ సేనలోని మేటి వీరులందరూ బడలిక పొందేటట్లు యుద్ధం చేశారు. కౌరవులు కూడా అధికమైన బాణ సమూహాన్ని ద్రౌపదుని మీద వేశారు. యుద్ధంలో ద్రౌపదుడు పెచ్చు పెరిగిన వాడై కౌరవుల బాణాలను తొలగించి అతి సులభంగా భయంకరమైన బాణాలతో కొట్టాడు. పలు విధాలుగా ద్రౌపదుని చేత హింసించబడిన కౌరవులు భయపడి పాండవుల దగ్గరకు పరుగెత్తారు. అది చూచి అర్జునుడు తన గురువైన ద్రోణునికి, అన్నగారైన ధర్మరాజుకు నమస్కరించి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ క్షణాన్నే ద్రౌపదుడిని పట్టి తెస్తాను అని భీమసేనుడు తన సైన్యానికి ముందుండగా నకుల సహదేవులు తన చక్ర రక్షకులు కాగా ద్రౌపదుడి సైన్యము అనే సముద్రాన్ని సమీపించాడు. భీముడు భయంకరుడుగా యుద్ధంలో ద్రౌపదుని గజ, అశ్వ, రథ సమూహాలను భగ్నం చేసి బలహీనులైన వారిని చంపటం ఎందుకు అని గొల్లవాడు గోవుల మందను అరిచి తరిమినట్లు తరిమాడు.
తర్వాత విశాల భుజాలు కలవాడు కుంతీ కుమారుడు అయిన అర్జునుడు ఆగ్రహించి ద్రుపదుని తన బాణాల చేత బాధించి ఆకాశంలోని సూర్యుడి వలె ప్రకాశించాడు. అర్జునుని విజృంభణ చూసి ద్రుపదుని తమ్ముడు సత్యజిత్తు అనేవాడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు అర్జునుడు తన బాణాలతో పరిగెత్తి పోయేటట్లు ద్రుపదుని తమ్ముని తరిమి కొట్టాడు. అకాలంలో విజృంభించిన యమునిలాగా అర్జునుడు ద్రుపదుడిని ఎదుర్కొన్నాడు. అస్త్ర విద్యలో పండితులు బలవంతులు అయిన ద్రుపదుడు పార్థుడు ఒకరినొకరు ఎదుర్కొని భయంకరమైన యుద్ధం చేశారు. యుద్ధం కొంతసేపు జరిగిన తర్వాత అర్జునుడు ద్రుపదుని రథం మీదికి ఎగిరి దూకి అతడిని పట్టుకున్నాడు. అప్పుడు ద్రుపదుని సైన్యం పెద్ద పెద్ద హాహాకారాలు చేసింది. అర్జునుడు కార్యసాధన సమర్థుడై గర్వం కోల్పోయిన ద్రుపదుడిని ఇరుసుకు కట్టి తెచ్చి గురుదక్షిణగా ఇచ్చి ద్రోణాచార్యుని సంతోషపెట్టాడు. ద్రోణుడు కూడా అర్జునుడి పరాక్రమం చూచి ఆనందించి నవ్వుతూ ద్రుపదునితో ఇట్లా అన్నాడు: వీరెవరయ్యా? ద్రుపద మహారాజులే. ఈ విధంగా దిక్కులేక పట్టుబడవలసిన పరిస్థితి ఏర్పడిందే. మహారాజ్య మదం చేత కలిగిన గర్వం తొలగిపోయిందా? ఇక ముందైనా మమ్మల్ని గుర్తుంచుకోగలరా అని ఎగతాళి చేసి ద్రోణుడు ద్రుపదుడిని విడిచిపెట్టాడు. బ్రాహ్మణుని కోపం గడ్డి నిప్పు ఎక్కువ కాలం ఉంటాయా? కానీ ద్రోణుడు చేసినటువంటి ఈ అవమానం ద్రుపదుడి గుండెల్లో ములుగువలే కలకాలం గుర్తుంటుంది. చేసిన స్నేహాన్ని మరచేవారికి ద్రుపదుడు ఒక ఉదాహరణగా నిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.